కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని దిల్సుఖ్ నగర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు నిరుద్యోగులు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సారుకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఏడాది గడుస్తున్నా రేవంత్ ప్రభుత్వం ఏమీ అమలు చేయలేదని కూడా ఫైర్ అయ్యారు. విద్యుత్ సంస్థలో ఏఈఎస్సీ జేఎల్ఎం పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. నిరుద్యోగుల నిరసనలతో దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరవింద్ చెప్పండి, ఇటు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని దిల్సుఖ్ నగర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు నిరుద్యోగులు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, నిరుద్యోగులు, అటు ప్రతి ఒక్క సంఘానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇప్పటికే పోరుబాట పట్టారు. హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో చూసుకుంటే ఇప్పటికే విద్యార్థులు మరియు నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులు మరియు నిరుద్యోగులు కూడా ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. ఏదైతే అశోక్ సార్ అంటే ఒక ఫ్యాకల్టీగా చెప్పే అశోక్ సార్ మరియు ఉద్యమకారుడైన అశోక్ సార్ తను ఏదైతే వెంటనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలో అటు గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలపై హైకోర్టులో మళ్ళీ విచారణ చేయాలి. గ్రూప్ 1 విద్యార్థులకు జీవో 29 ప్రకారం జీవో క్యాన్సిల్ చేసి జీవో నెంబర్ 65 ప్రకారం వారికి మళ్ళీ గ్రూప్ 1 రీమెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలని ఇప్పటికే అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఈ రోజుతో 10వ రోజు కావడంతో తన ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా క్షీణించిందని కూడా డాక్టర్ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు చూసుకుంటే నిన్న ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే జయేశ్వర్ రెడ్డి గారు కూడా వెళ్లి అక్కడ అశోక్ సార్ పరామర్శించడం జరిగింది. డాక్టర్లతో వాళ్ళ ఆరోగ్య సమస్యలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఎలా అయితే ముందుకు పోతే బాగుంటుంది, ప్రభుత్వం ఎలా అయితే విద్యార్థులకు నోటిఫికేషన్ వేస్తే బాగుంటుంది, ఎన్ని ఉద్యోగాలతో వేస్తే బాగుంటుంది అనే అంశం పైన కూడా చర్చకు రావాలని నిరుద్యోగులు కూడా భారీ ధర్నా కూడా చేశారు. ప్రధానంగా ఈ రోజు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని విద్యార్థులందరూ అశోక్ సార్ కు మద్దతుగా నిరుద్యోగులందరికీ భారీ ఎత్తున పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు. విద్యార్థులందరూ ఐక్యతగా పోరాడి నోటిఫికేషన్ల విడుదలకు మరి అటు ఏఈ, జేఈ, మరి అటు జూనియర్ ఇంజనీరింగ్ కానీ, అటు అసిస్టెంట్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కానీ, అటు విద్యుత్ శాఖలో కానీ, అటు మెడికల్ శాఖలో కానీ, అటు గ్రూప్స్ కానీ గ్రూప్ 1, 2, 3, 4 ఇప్పటికి కూడా అవి నియామకాలు చేపట్టలేదు. పూర్తిగానే అది నిర్లక్ష్యంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. విద్యార్థుల పైన కూడా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవడం కూడా జరిగింది. విద్యార్థులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. అశోక్ సార్ నిరాహార దీక్షకు వెంటనే ప్రభుత్వం వచ్చి సమస్యలు పరిష్కరించాలి. ఏదైనా హామీ ఇస్తే తప్ప నిరాహార దీక్ష విరమింపజేసుకోవడానికి కూడా ఇప్పటికే అశోక్ సార్ మండిపడుతుంది. అక్కడ నిరుద్యోగుల డిమాండ్ ఏంటి? ప్రధానంగా నిరుద్యోగ డిమాండ్ మాత్రం వారికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు వెంటనే పూర్తి చేయాలని, భర్తీ చేయాలని, మరొక విధంగా చూసుకుంటే 50,000 ఉద్యోగాలు తక్షణమే ప్రభుత్వం భర్తీ చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతో నేపథ్యంగానే ఈ రోజు దిల్సుఖ్ నగర్ లో కూడా నిరుద్యోగులు భారీగా నిరసనలతో, భారీ జనాలతో, మరి భారీ అభ్యర్థులతో కూడా భారీగా ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. అందరూ నిరుద్యోగులకు అందరు కదం తొక్కి ఐక్యతగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. ప్రధానంగా వారు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఎలక్షన్ లో 2 లక్షల ఉద్యోగాలను హామీ ఇచ్చిన దాన్ని వెంటనే రిలీజ్ చేయాలి, భర్తీ చేసి ట్రాన్స్పరెంట్ గా, అంటే గతంలో ఏదైతే తప్పిదాలు జరిగినా అవన్నీ ఎలాంటివి లేకుండా కూడా ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా యూపీఎస్సీ ఎలా నిర్వహిస్తుందో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం యూపీఎస్సీ విధానంగా కూడా అందరికీ ట్రాన్స్పరెంట్ గా పరీక్ష నిర్వహించాలి. 2 లక్షల ఉద్యోగాలు నిర్వహించాలి. తక్షణమే 50,000 ఉద్యోగాలు అటు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ విడుదల చేయాలి. అటు నర్సింగ్ అంటే అటు వైద్య శాఖలో కానీ అక్కడ కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇప్పటికే నిరుద్యోగులందరూ ఆందోళన బాట పట్టారు. సంజన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.